బీజేపీ పార్టీ కానీ ముగ్గురు కూడా చాలా రసవతరంగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గెలవడం అంటూ అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గపు ప్రజలు ఎంచుకుంటారు గెలుపు అనేది. ఇప్పటి వరకు ఎవరు ఏం చేశారు? ఒకటి, ఫస్ట్ వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి, వాటిని అరికట్టారా? తర్వాత రోడ్లు బాగాలేదు అని ఒక మీడియాలో చెప్పేటప్పటికి రోడ్లన్నీ తవ్వి పారేసేశారు. బయటికి వెళ్దామంటే ఒళ్ళు గుల్ల బండి గుల్ల, రెండు గుల్లలు అవుతున్నాయి. అంటే ప్రజలు అడిగితే వీళ్ళు పట్టించుకుంటారా, లేకపోతే పట్టించుకోరా? బండి వేసుకొని పోదామంటే తలకాయ నొప్పి, మామూలుగా ఆటోల్లో వెళ్దామంటే తలకాయ నొప్పి. ఎలా వెళ్దామన్నా కానీ ఒళ్ళు గుల్ల, డబ్బులు గుల్ల, ఇల్లు గుల్ల అన్నట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. వీళ్ళు ఎంతవరకు అంటే వీళ్ళు ఎలక్షన్లలో ప్రచారాలకు పెట్టే డబ్బు, ప్రచారాలలో మొన్న బీజేపీ వాళ్ళు పెట్టారు ఒక 4 days క్రిందట, ఎంత ర్యాలీ పెట్టారంటే ఆ ర్యాలీకి ఖర్చు పెట్టిన డబ్బు శుభ్రంగా పేదవాళ్ళకి పెడితే ఇంటికి 4 ఓటేస్తారు. ఒక కుటుంబానికి నువ్వు ఎంతో అంతో హెల్ప్ చేస్తే, అంటే నిన్ను డబ్బు పరంగా హెల్ప్ చేయమని ఎవరు అడగలేదు. డబ్బు పరంగా హెల్ప్ చేయొద్దు. వాళ్ళ ఆర్థిక బాధలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేవి వెళ్ళారనుకో. వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. కేసీఆర్ గారు వేశారు SI పోస్టులు. ఎప్పుడు 2022 జూలై నెలలో పోస్టులు వేశారు, ఎగ్జామ్స్ రాశారు యువత. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ SI పోస్టులు లేవు. రైల్వే రిక్వైర్మెంట్ పడతానే ఉంది, రైల్వే రిక్వైర్మెంట్ ఓకే, కానీ ఈ SI పోస్టులు ఎటు వెళ్ళినాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎటు వెళ్ళినాయి, హోంగార్డ్ పోస్టులు ఎటు వెళ్ళినాయి? ఇవన్నీ ఎటుపోయినాయి అని ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు. ఫస్ట్ రోడ్లు నిండా రోగాలు మయం, కుక్కల మయం. ఫస్ట్ కుక్కలు వర్షాలు వచ్చినాయి అంటే ఎంత గలీజ్ చేస్తున్నాయి అంటే అంత గలీజ్ చేస్తున్నాయి. వీటిని అరకట్లేరా? మరి ఇంక ఓట్లు ఎవరికి వేయాలి? ఇంటి పోనీ వీళ్ళు ఏమైనా వీధి కాళ్ళతోటి తిరుగుతున్నారా? ఆ గలీజులు అవన్నీ తెలియాలి అంటే అది లేదు. వీళ్ళు కారులో తిరుగుతారు, వీళ్ళ చేతుల కింద కాళ్ళ కింద చెంచా కానీ స్పూన్లు కానీ మెడల్లో కండువాలు వేసి రోడ్ల మీద తోలుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సునీత మేడం తిరగమని చెప్పండి, ప్రజల కష్టాలు అర్థమవుతాయి. నవీన్ యాదవ్ అన్నం తిరగమని చెప్పండి, కష్టాలు అర్థమవుతాయి. ఎంఐఎంలో ఎవరు నిలబడ్డారో వాళ్ళని తిరగమని చెప్పండి, అర్థమవుతుంది. లేదంటే ఇప్పుడు బీజేపీ తరఫున నిలబడ్డ వ్యక్తిని తిరగమని చెప్పండి, వీళ్ళు రారు బయటికి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పాలిటిక్స్ అంటేనే వీళ్ళు వెనకమాల కూర్చొని డబ్బులు వెదజల్లితే ఆ డబ్బుకు తిరిగేటటువంటి ప్రజలు తిరుగుతున్నారు. అట్లా కాదు కావాల్సింది. ఒక కుటుంబాన్ని ఆదుకో, ఒక కుటుంబంలో ఒకళ్ళకు ఉద్యోగం ఇవ్వు. గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు పడట్లేదు తెలంగాణ స్టేట్లో.